గతంలో జిల్లా ప్రజలను భయాందోళనకు గురిచేసిన పెద్ద పులి మరోసారి రాజమహేంద్రవరం పరిసర గ్రామాల్లోకి ప్రవేశించింది. ఈ రోజు తెల్లవారుజామున కోరుకొండ మండలం పరిధిలోని పాండవుల మెట్ట ప్రాంతంలో పెద్ద పులి సంచరించినట్లు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో సీతానగరం మండలం పరిధిలోని గ్రామాల ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రాత్రి సమయంలో బయటకు వెళ్లరాదని, అడవి పొలాల వైపు ఒంటరిగా వెళ్లరాదని, పశువుల పాకల వద్ద తగిన వెలుతురు ఏర్పాటు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పెద్ద పులి కనిపించినట్లయితే దగ్గరకు వెళ్లరాదని వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. రాజమహేంద్రవరంలోని 10వ డివిజన్ సాయి దీపికా నగర్లో 28.50 లక్షలతో నిర్మించిన ఫ్రూట్ పార్కును ఎమ్మెల్సీ సోము వీర్రాజు, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, కమిషనర్ రాహుల్ మీనా ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులతో కాసేపు సరదాగా గడిపారు. షటిల్ ఆడి అందరిలో ఉత్తేజాన్ని నింపారు. నగర ప్రజలకు ఆరోగ్యంతో పాటు ఆహ్లాదాన్ని పంచేలా పార్కుల సుందరీకరణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సందర్భంగా పేర్కొన్నారు. కమిషనర్ రాహుల్ మీనా మాట్లాడుతూ నగరంలోని పార్కులను ప్రత్యేకత కలిగిన థీమ్లుగా ఇటు నగరవాసులను అటు పర్యాటకులను ఆకట్టుకునే రీతిలో తీర్చిదిద్దినట్లు తెలిపారు. ఇందులో భాగంగా సాయి దీపికా నగర్ పార్కును విశాలమైన వాకింగ్ ట్రాక్, షటిల్ కోర్ట్, యోగా ప్రాంగణం, ఓపెన్ జిమ్తో పాటు చిన్నారులకు ఆట వస్తువులు, పచ్చని గార్డెనింగ్తో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. అలాగే చిన్నారులు పండ్ల పేర్లను గుర్తించి వాటి ఉపయోగాలను తెలుసుకునే విధంగా బోర్డులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈఈ మదర్సా అలీ, ఏడీహెచ్ అనిత, డిఏ లోవరాజు, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సాయి దీపికా నగర్ ఏరియాలో పబ్లిక్ కి సైడ్ నుంచి కూడా డిమాండ్ ఎక్కువగా ఉంది. దే రిక్వైర్డ్ సమ్ ప్లేస్ అదే వాకింగ్ చేస్తానికి, తర్వాత ఓపెన్ జిమ్ లాగా ఫెసిలిటీ వస్తే పబ్లిక్ కూడా యూజ్ అవుతుంది. సిమిలర్గా చిల్డ్రన్ సైడ్ నుంచి కూడా కొన్ని ఆడటానికి ఒక ఓపెన్ స్పేస్ అయితే యూస్ఫుల్ అవుతుంది. ఆ గురించి ఇది వర్క్ కూడా జరిగింది. ఇక్కడే నా వర్క్ ఇది కంప్లీట్ చేసిన టైంలో ఒక థీమ్ డిసైడ్ చేశారు గవర్నమెంట్ సైడ్ నుంచి. సో దట్ ఆ థీమ్ అయితే మనము ఫ్రూట్ పార్క్ పెట్టాము. ఆ ఫ్రూట్ పార్క్ అంటే ఇక్కడే మళ్ళీ వేరే వేరే ప్రకారంకి ఒక ఫ్రూట్స్ వస్తుంది. ప్రతి ఒక్క ఫ్రూట్సే ఒకటి ఆ ఓనర్షిప్ మనము పబ్లిక్ ఇన్వాల్వ్ చేసి వాళ్ళే కొంచెం ఎఫర్ట్ పెట్టి అదే చూస్తారు. సో ఈ ఓపెన్ అయిన తర్వాత పబ్లిక్ రెస్పాన్సిబిలిటీతో పాటు ఒక సొసైటీ లాగా మనము అదే కేర్ కూడా చేస్తాము పార్క్కి. సిమిలర్లీ ఆ ఫ్రూట్స్ పబ్లిక్కి కూడా యూజ్ కూడా అవుతుంది. ఇంకొక బెనిఫిట్ ఇది మనము అన్ని ఫ్రూట్స్తో పాటు ఒక బోర్డ్ కూడా పెట్టాము. ఫ్రూట్స్ గురించి ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి, ఎగ్జాక్ట్లీ హెల్త్ బెనిఫిట్ వస్తుంది, అదే కూడా అవగాహన ఇంక్లూడ్ చేస్తానికి అదే పబ్లిక్కి యూజ్ అవుతుంది. సిమిలర్లీ చిల్డ్రన్స్కి కూడా ఇన్ఫర్మేషన్ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. ఇలాగా ఇంటరాక్టివ్ వాళ్ళ ముందు చూస్తే డైరెక్ట్లీ లైవ్గా ఎగ్జాక్ట్లీ ఏలాగా ప్లాంట్ ఉన్నాయి, వాళ్ళకి బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయి, ఇట్ విల్ బి ఈజియర్ ఫర్ దెమ్ టు రిమెంబర్. సిమిలర్లీ మనము ఓపెన్ జిమ్ ఎక్విప్మెంట్స్ కూడా పెట్టాము. ఇక్కడ ఇది చిల్డ్రన్ ప్లే ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి, బ్యాడ్మింటన్ కోర్ట్ కూడా ఉంది, యోగా కూడా అన్ని ప్లేసెస్లో పబ్లిక్ డిమాండ్ ఉంది కాబట్టి యోగా ప్లాట్ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. సో డెఫినెట్లీ పబ్లిక్ యూజ్ అవుతుంది. నౌ వెల్ఫేర్ సైడ్ నుంచి ఆల్ పబ్లిక్ ఎవరు పక్కన ఎక్కడ ఉన్నారు, దే ఆర్ కమింగ్ ఫర్ దిస్ వాకింగ్. ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ కూడా వస్తారు. ఇట్ విల్ బీ కామన్ రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ సైడ్ నుంచి, వారి సైడ్ నుంచి, దట్ వీ నీడ్ టు మేక్ షూర్ దట్ ఎవ్రీ ప్లాంట్, ఎవ్రీ ఎక్విప్మెంట్ కొంచెం మనము నీట్గా యూజ్ చేస్తాము, తర్వాత ప్రొటెక్ట్ చేస్తాము. థ్యాంక్ యూ. ఈరోజు ప్రారంభించినటువంటి పార్కు నగరంలో 10వ డివిజన్లో ఉన్నటువంటి కార్పొరేషన్ పరిధిలో ఆఖరు పాయింట్లో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ అద్భుతమైనటువంటి పార్కుని 28 లక్షలతో యోగా పార్కు, అలానే అనేక రకాలైనటువంటి ఫ్రూట్ గార్డెన్ దీనికి పేరు పెట్టారు. అనేక రకాల ఫ్రూట్ వెరైటీస్ని ఈ యొక్క పార్కులో పెంచడం జరుగుతుంది. దీంట్లో అన్ని రకాల ఫ్రూట్స్తో పాటు పిల్లలు గుర్తించే విధంగా కొన్ని పళ్ళకు సంబంధించినటువంటి ప్రతిమలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలు వాటితోటి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నగరంలో పుష్కరాల సందర్భంలో ఈ 10వ డివిజను, అలానే నిమ్మకాయల మార్కెట్ వరకు ఇది చాలా పెద్ద డివిజను. ఈ డివిజన్ని డెవలప్ చేయడం కొంత ప్రయాసతో కూడుకున్నప్పటికీ పుష్కరాల్లో దీనికి ఎస్టిమేట్స్ ఎమ్మెల్యే గారు చేయించడం జరిగింది. అలానే కొన్ని ప్రాంతాలు, చాలా తక్కువ ప్రాంతాలు ఉన్నాయి పుష్కరాల్లో అభివృద్ధి చేయడానికి ఈ సందర్భంలో గతంలో కంపేర్ చేస్తే. అయితే ఎక్కువ నిధుల్ని వీటికి కేటాయించి తప్పకుండా అభివృద్ధి చేసే విధంగా వారి మనసులో ఉన్నటువంటి అభిప్రాయాన్ని చాలా చక్కగా వ్యక్తీకరిస్తూ, ముందు కరెంట్ వచ్చింది, వాటర్ ఉంటుంది, మనకి రోడ్లతో పాటు పార్క్స్ని కూడా అభివృద్ధి చేస్తే
ప్రజలకి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం వస్తుందనేటువంటి అభిప్రాయంతో పార్క్కి ప్రాధాన్యతనిస్తున్నారు. చాలా సంతోషం. 10th వార్డు సాయి దీపికా నగర్. స్వతహాగా ఇంతకుముందు ఇక్కడికి వచ్చినప్పుడు ఇది 10వ వార్డు రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉండే వార్డు. గత 3 దఫాలుగా తెలుగుదేశం పార్టీ నెగ్గుకుంటూ వస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ కంచుకోట. మరి ఆ భావన ఉందో ఏమో కానీ గత 5 సంవత్సరాలు గాలికి వదిలేశారు. ఈ పార్క్ ఇప్పుడు ఏదైతే మనం నుంచున్నామో ఒక జంగిల్లా ఉండేది. ప్రజలు భయభ్రాంతులు గురయ్యేవారు ఈ పార్కు చుట్టూ ఉన్నవాళ్ళు. పక్కనే ఉన్న అల్కాపురి లేఅవుట్లో అయితే పవర్ సప్లై కూడా లేని పరిస్థితి. మరలా కూటమి వచ్చింది, పవర్ సప్లై ఇచ్చాం, మంచి పార్క్ని డెవలప్ చేసుకున్నాం. మీరు చూడొచ్చు, ఇప్పుడే పెద్దలు సోమవీర్రాజు గారు కూడా చెప్పారు. ఏకేసీ కాలేజ్ దగ్గర ఏదైతే ఎన్టీఆర్ పార్క్ డెవలప్ చేసుకున్నామో దాంట్లో ఉన్న గ్రీనరీకి సరిపాటిగా ఇక్కడ గ్రీనరీ ఉంటుంది. పెద్ద పెద్ద చెట్లు, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆరోగ్యకరంగా ప్రజలు ఉండడానికి ఈ పార్క్ని డెవలప్ చేస్తే మంచిదని ఆలోచించడం. అలాగే కమిషనర్ గారు చెప్పినట్లుగా ఒక థీమ్ బేస్డ్ పార్క్, అది ఫ్రూట్ పార్క్ కింద పెట్టడం. ఇప్పుడే పిల్లలు చూసాం, ప్రతి ఫ్రూట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ నేమ్ చెప్పగలుగుతున్నారు. అది తినడం వల్ల కలిగే ఆరోగ్యపరమైన మంచి కార్యక్రమాలు, ఆరోగ్యపరంగా వాళ్ళకి కలిగే మేలు ఏంటన్నది కూడా అక్కడ డిస్ప్లే చేయడం వల్ల అది చెప్తున్నారు. చిల్డ్రన్కి మంచి ప్లే ఏరియాలో కూడా వాళ్ళకి దెబ్బ తగలకుండా మంచిగా ఇసుక వేసి, అలాగే జిమ్ ఎక్విప్మెంట్ పెట్టారు, షటిల్ కోర్ట్ ఇచ్చారు, ప్రాపర్ లైటింగ్ ఇచ్చారు, డ్రిప్ ఇరిగేషన్ చేశారు, మంచి ఫలాలిచ్చే చెట్లన్నింటిని కూడా నాటారు. చుట్టుపక్కల ప్రజలు దీన్ని బాగా సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటూ ఈ రోజున మేము కోరుకునేది ఒక్కటే, కూటమి వచ్చింది, ప్రభుత్వ పరంగా చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే ఆరోగ్యకరమైన నగరం కోసం కూడా కృషి చేస్తా ఉన్నాం. దాంట్లో భాగంగా ప్రజలు ఆరోగ్యకరంగా ఉండడానికి కావాల్సిన పార్క్స్, జిమ్ ఎక్విప్మెంట్ కానీ, ఆరోగ్యకరంగా ఉండడానికి మంచి యోగా ప్లాట్ఫామ్ కానీ ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తూ ఉంది. ప్రజలు దాన్ని సద్వినియోగపరుచుకుంటూ ఇంత మంచి కార్యక్రమం, ఇంత మంచి అసెట్ ఇచ్చాం, వాళ్ళు దీన్ని నీట్గా సంరక్షించుకోవాలని కూడా వారికి కోరుకుంటూ, పక్కనే అల్కాపురి ఉంది. ఇప్పుడే స్థానికులు కూడా చెప్తా ఉన్నారు, మా అధికారులు కూడా చెప్తా ఉన్నారు, 4 కోట్లు వెచ్చించినట్లయితే ప్రాపర్ రోడ్స్ అండ్ డ్రైనేజెస్ కూడా అవుతా ఉన్నాయి. ఇప్పటికే కమిషనర్ గారితో కూడా చర్చించడం జరిగింది. అవన్నీ కూడా పుష్కర పనుల్లో అవన్నీ కూడా పెట్టడం జరిగింది. అతి దగ్గరలో అల్కాపురి కానీ, గాదాలమ్మ నగర్ కానీ, ఇవన్నీ కూడా ఏదైతే అవసరాలు ఉన్నాయో ప్రాపర్ రోడ్స్ అండ్ డ్రైన్స్ అవన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని మరొక్కసారి తెలియచేసుకుంటూ, ఇంత మంచి థీమ్ బేస్డ్ పార్క్ ప్రజలందరూ కూడా దీన్ని వీక్షించి ఉపయోగించుకొని దీనిలోని ఆరోగ్యకరంగా ఉండడానికి సద్వినియోగపరచుకోవాలని మరొకసారి అందరినీ కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ 20వ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి హాజరై నన్నయ్య విగ్రహానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన 20 అంశాలతో కూడిన కార్యక్రమాల వీడియోను ప్రదర్శించారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అన్నారు. సెల్ ఫోన్ మనలను నియంత్రించకూడదని, సాంకేతికతను మనం సమర్థవంతంగా ఉపయోగించుకోవాలన్నారు. 20వ ఫౌండేషన్ డే సందర్భంగా విశ్వవిద్యాలయానికి చక్కని గీతాన్ని రచించి విశ్వవిద్యాలయానికి అందించిన డాక్టర్ నూజిళ్ల శ్రీనివాస్ను వీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ ఆచార్య పి సురేష్ వర్మ, విశ్వవిద్యాలయ అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు పాత్రను పూర్తి స్థాయిలో వెలుగులోకి రావాలని, సాక్షులను కూడా లోబరుచుకునేందుకు ప్రయత్నించిన అనంతబాబును అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నిన్న రాత్రి టీడీపీ దళిత నాయకులు, కార్యకర్తలు రాజమహేంద్రవరం గోకవరం బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి నిరసన తెలిపారు. టీడీపీ నాయకులు కాసి నవీన్ కుమార్, కప్పల వెలుగు కుమారి, చాపల చిన్నరాజు, మద్దా మణి, యాంటోనీ, వేమగిరి వెంకట్రావు, తలారి మూర్తి, బొర్రా చిన్ని, కౌలూరి వెంకట్రావు, బేరి హర్షవర్ధన్, రాయి అప్పన్న, కొమ్మర్తి బాబ్జీ, సాల్మన్, జయరాజ్, బంగారు నాగేశ్వరరావు, నీలాపు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఎల్పీజీకి ప్రత్యామ్నాయంగా జిల్లాలో ప్రజలకు సురక్షితమైన, సరసమైన ధరలో నిరంతరం సరఫరా అయ్యే పర్యావరణ అనుకూలమైన
పిఎన్జి గ్యాస్ను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ దిశగా ఆంధ్రప్రదేశ్ పిఎన్జి సబ్సిడీ స్కీమ్ను ప్రవేశపెట్టినట్లు జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్ తెలిపారు. ఈ పథకం కింద దీపం 2 అర్హులైన గృహ వినియోగదారులు తమ ఎల్పీజీ కనెక్షన్ను అప్పగించి పిఎన్జి కనెక్షన్ పొందిన పక్షంలో ఏడాదికి 2400 సబ్సిడీని 6 వాయిదాలలో నేరుగా బ్యాంకు ఖాతాలో వేస్తామన్నారు. ఇందుకు ఆధార్కు లింక్ అయిన బ్యాంకు ఖాతా తప్పనిసరి అని తెలిపారు. పిఎన్జి గ్యాస్ ద్వారా 4 సభ్యులు ఉన్న కుటుంబానికి 2 నెలలకు సుమారు 700 ఖర్చు అవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం నగరం, రాజానగరం మండలం, కొవ్వూరు పట్టణం, చాగల్లు గ్రామంలో పిఎన్జి సదుపాయం అందుబాటులో ఉందని, వినియోగదారుల డిమాండ్ మేరకు కొత్త లైన్లు ఏర్పాటు చేయడానికి గోదావరి గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్ సిద్ధంగా ఉందని తెలిపారు. పిఎన్జి కనెక్షన్ కోసం హెల్ప్ లైన్ 1800 425 2559ను సంప్రదించవచ్చునని, అలాగే రాజమహేంద్రవరం ప్రాంతానికి చెందిన వారు ప్రవీణ్ కుమార్ను 7954547775 ఫోన్ నెంబర్లో, కొవ్వూరుకు చెందిన వారు అఖిల్ను 7983232153 నెంబర్లో, చాగల్లుకు చెందిన వారు ప్రసాద్ అనే వ్యక్తిని 9550091845 ఫోన్ నెంబర్లో సంప్రదించవచ్చునని జేసీ సూచించారు. ఏపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా జూన్లో కొత్త ఎన్టీఆర్ భరోసా పింఛన్ మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ముందుగా వితంతువులకు కొత్తగా పింఛన్లు మంజూరు చేయనున్నారు. మొత్తం 1.53 లక్షల మంది అర్హులని అంచనా వేస్తున్నారు. వితంతువుల తర్వాత దివ్యాంగులకు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పాలకొల్లులో బయో మైనింగ్ ప్లాంట్ను, డంపింగ్ యార్డులను పరిశీలించిన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్. డంపింగ్ యార్డులను పార్కులుగా తీర్చిదిద్దుతామని వెల్లడి. మరో ఏడాదిన్నరలో పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేందుకు అవకాశాలు ఉన్నాయన్న అయ్యన్న పాత్రుడు. ఈ ప్రాజెక్టుతో ఉత్తరాంధ్రకు అనేక ప్రయోజనాలు ఉన్నాయని వెల్లడి. కూటమి పాలన ప్రభుత్వ ఉద్యోగులకు చీకటి రోజులుగా మిగిలిపోయిందన్న వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి. కాకర్ల వెంకట్రామరెడ్డి డిస్మిస్, ప్రభుత్వ నిరంకుశ వైఖరికి పరాకాష్ట అని వ్యాఖ్య. 2 నెలల్లో బ్లాక్ స్పాట్లను గుర్తించి సరిచేస్తామన్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యమని వెల్లడి. ప్లాస్టిక్ రహిత వ్యర్థాల నుంచి సంపద సృష్టి కోసం కీలక చర్యలు చేపట్టామని, వేస్ట్ టు వెల్త్ సాధించడమే తమ కర్తవ్యమని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో బయో మైనింగ్ ప్లాంట్ను, డంపింగ్ యార్డులను మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి ఆయన పరిశీలించారు. ఇక్కడ డంపింగ్ యార్డులను పార్కులుగా తీర్చిదిద్ది చెత్తను మే నెలాఖరు నాటికి తొలగిస్తామన్నారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక స్వచ్ఛాంధ్రప్రదేశ్, ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేయాలనేటువంటి సంకల్పంతో ప్రతి నెల కూడా ఒక శనివారం ఆయన కూడా ఆ స్వచ్ఛాంధ్రప్రదేశ్లో స్వయంగా పాల్గొని ఆ యొక్క పరిశుభ్రత అంటే మనము మన ఇంటిని ఎంత శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచుకుంటామో అదేవిధంగా మన పరిసరాలు కూడా అంతే శుభ్రంగా ఉండాలి. తద్వారా మనందరం కూడా ఆరోగ్యంగా ఉండాలి. మానవ వనరులు ఆరోగ్యంగా ఉంటే సమాజం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది అనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. ఆయనకి తోడుగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వీళ్ళిద్దరికీ నీడ అండదండలు అందిస్తూ మోడీ గారి యొక్క సహకారంతో ఈ కార్యక్రమాలని రాష్ట్రంలో తీసుకెళ్తూ ఉన్నాం. అదేవిధంగా 12వ వార్డులో అక్కడ ఉన్నటువంటి డంపింగ్ యార్డు, 2 డంపింగ్ యార్డులు కూడా పెద్ద పెద్ద కొండలు. ఎందుకంటే మన మైదాన ప్రాంతం ఇక్కడెక్కడ కొండలను మనం చూడంగానే ఈ డంపింగ్ యార్డుల దగ్గరికి వస్తే మాత్రం చెత్త పేరుకుపోయినటువంటి కొండలకు మాత్రం ఖచ్చితంగా మనకు కనిపించేటువంటి పరిస్థితి.
ఆ రోజు 2019లో మన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ రోజు కూడా నారాయణ గారి యొక్క సహకారంతో ఆ రోజు ఈ యొక్క స్వచ్ఛాంధ్ర మిషన్ ద్వారా ఈ యొక్క డంపింగ్ యార్డ్ని మరి ప్రాసెస్ చేసి క్లియర్ చేసేటువంటి విధంగా ఆ రోజు నిధులు మంజూరు చేస్తున్నటువంటి సమయం. అదే సమయంలో ప్రభుత్వం మారినటువంటి పరిస్థితి. 5 సంవత్సరాల గత వైసీపీ పాలనలో మరి మనం మంజూరు చేసినటువంటి పనుల్ని ప్రారంభించడం అంటే జరిగింది తప్ప ఆ పనుల్ని ముందుకు తీసుకెళ్లడంలో కానీ పూర్తి చేయడంలో కానీ 5 సంవత్సరాలు కూడా మరి ఉపయోగం లేకుండా చేసినటువంటి దశలో మరి ఈరోజు అదృష్టవశాత్తు మళ్ళీ ఆ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా నారాయణ గారు రావడం, అదేవిధంగా అంతకు మించి మన పట్టాభి గారు ఈరోజు ఆ స్వచ్ఛాంధ్ర మరి ఆయన చైర్మన్గా మనకు రావడం చాలా చాలా అదృష్టం. ఈ రోజైనా కాదు, ఆయన ఈ యొక్క కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా మన పాలకులలో ఉన్నటువంటి చెత్త కొండల్ని ఆయన కూడా స్వయంగా చూడడం జరిగింది. ఆ కొండలు కూడా ఎక్కడం కూడా జరిగింది ఎంతో కష్టపడి. గౌరవ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారి సూచన మేరకు పాలకొల్లు పట్టణంలో జరుగుతున్నటువంటి ఈ బయోమైనింగ్ ప్రాసెస్ని పరిశీలించడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. మనందరికీ తెలుసు, పాలకొల్లు పట్టణంలో ఉన్నటువంటి 2 సైట్స్, ఒకటి ఎడ్ల బజార్లో, అదేవిధంగా రెండోది మరి సూర్యతేజ నగర్. ఈ 2 ప్రాంతాల్లో ఉన్నటువంటి లెగసీ వేస్ట్ ఏదైతే ఉందో దానిని క్లియర్ చేసే కార్యక్రమం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చేపడుతుంది. గతంలో ఎడ్ల బజార్లో 25,000 టన్నులు, అదేవిధంగా సూర్యతేజ నగర్లో 57,642 మెట్రిక్ టన్నులకి బయోమైనింగ్కి వర్క్ ఆర్డర్ ఇవ్వటం, ఆ పని పూర్తి చేయడం జరిగింది. కానీ బిలో గ్రౌండ్ లెవెల్ కూడా ఇప్పుడే గౌరవ మంత్రివర్యులు చెప్పినట్టు భూమి కింద భాగాన్ని కూడా దాదాపు 7-8 అడుగులు మరి చెత్త అంతా కూడా లేయర్స్గా ఉన్నటువంటి విషయాన్ని గమనించడం. కాబట్టి దానికి సంబంధించి కూడా రేపే మరి ఒక డ్రోన్ టీంని ఇక్కడికి పంపించి డ్రోన్ సర్వే ద్వారా ఎడిషనల్ క్వాంటిటీని కూడా, అది 60,000 అవనివ్వండి, 70,000 అవనివ్వండి, ఎంత ఉంటే అంత డ్రోన్ సర్వే ద్వారా అసెస్ చేయించి ఇమ్మీడియట్గా దానికి కూడా వర్క్ ఆర్డర్ ఇచ్చి ఆ మొత్తాన్ని కూడా క్లియర్ చేయడానికి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ సంసిద్ధంగా ఉంది. మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మేము అన్ని రకాలుగా సర్వే చేసి అసెస్ చేసినప్పుడు మొత్తంగా 1,50,00,000 మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయి ఉన్నట్టు అంచనాలకు రావటం, దానిలో 1,00,00,000 మెట్రిక్ టన్నుల దాకా క్లియర్ చేయడం జరిగింది. ఇంకా 50,00,000 మెట్రిక్ టన్నులు ఇంకా కూడా బ్యాలెన్స్ ఉన్నటువంటి పరిస్థితి పాలకొల్లు ఏ విధంగా అయితే ఉందో అనేక ప్రాంతాల్లో ఉంది. దానికి కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు గౌరవ ప్రధానమంత్రి కూడా మరి మోడీ గారు కూడా ఆంధ్ర రాష్ట్ర విషయంగా ఏది అడిగితే అది వాళ్ళు కూడా శాంక్షన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి అదనంగా ఉన్నటువంటి ఇలాంటి వేస్ట్ అంతా కూడా తక్షణమే క్లియర్ చేస్తాం. పాలకొల్లుకు సంబంధించి మరీ ముఖ్యంగా గౌరవ మంత్రివర్యులు చూపిస్తున్నటువంటి చొరవ, ఆయన యొక్క సంకల్పం మనం చాలా అరుదుగా చూస్తాం. రామానాయుడు గారు లాంటి ప్రజాప్రతినిధులు మరి అన్ని రాష్ట్రంలోనే అందరికీ కూడా ఒక రోల్ మోడల్గా వారు అనేక కార్యక్రమాలు తీసుకుని పనిచేయటం. చంద్రబాబు నాయుడు గారు ఏ కార్యక్రమానికి పిలిపించినా కూడా ఎప్పుడు కూడా పాలకొల్లే నంబర్ 1గా నిలవటం. మరి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కూడా రామానాయుడు గారి సంకల్పం పాలకొల్లే రాష్ట్రం మొత్తానికి రోల్ మోడల్గా ఉండాలి. పోలవరం ప్రాజెక్టుతో ఉత్తరాంధ్రకు అనేక ప్రయోజనాలు ఉన్నాయని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. మరో ఏడాదిన్నరలో పూర్తయ్యేందుకు అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. లోకేష్ కృషితో విద్యా వ్యవస్థలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని అన్నారు. భవిష్యత్తులో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని, యువత ఉపాధికి భరోసా దక్కుతుందని పేర్కొన్నారు. ఇరిగేషన్ ఇటువంటి సబ్జెక్టులకి ఎక్కువ ఎలిగేషన్ చేయాలా, కానీ ఇప్పుడున్నటువంటి రాష్ట్ర 5 yearsలో ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రధానమంత్రి గారి సహకారంతో కొంచెం అలాగే ముందుకు వెళ్తుంది. ఒక 1 year 2 yearsలో 1.5 yearలో పోలవరం ప్రాజెక్టు కానీ పూర్తి చేయగలిగితే ఉత్తరాంధ్రకి మంచి రోజులు వస్తాయి. అవుతుందని నమ్మకం నాకు ఉంది. అంటే ఆల్రెడీ పనులు జరుగుతున్నాయి. ఒకసారి మీరు కూడా పోలవరం వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. నేను ఈ మధ్యనే వెళ్ళి చూసి వచ్చాను. వితిన్ 1.5 yearలో పోలవరం పూర్తవుతుంది. ఉత్తరాంధ్రకి నీరు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అది ఇండస్ట్రీస్ రావాలంటే మనం ప్రభుత్వంతో సహకారం కూడా ఉండాలి కదా. సహకారం వస్తున్నారు కాబట్టి వీళ్ళు కొంతమందికి వస్తున్నారు. మేము ఊహించిన దానికంటే బాగానే వస్తున్నారు. ఇండస్ట్రీస్ వస్తే మన కుర్రవాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళకి జీవనోపాధి పెరుగుతుంది, ఆర్థిక పరిస్థితి పెరుగుతుంది, ఆ కుటుంబాలు బాగుపడతాయి. ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దానికి అందరూ కూడా సహకరించవలసిన అవసరం కూడా ఉందండి. అభివృద్ధి జరుగుతుంటే వాళ్ళు చెయ్యరు, నేను చేస్తామంటే ఓర్చుకోలేరు, దాని మీద బురద జల్లుతూ ఉంటారు.
ల్యాండ్ ఇవ్వకుండా ఇండస్ట్రీ ఎవడు వస్తాడండి? అంటే అన్ని కోట్లు పెట్టి ఇండస్ట్రీ వస్తుందంటే ప్రభుత్వం కూడా సహకరించాలి కదా, సహకరించవలసిన లేదా? అవసరం ఉంటుంది, ఇండస్ట్రీ వస్తుంది. ఇండస్ట్రీ వస్తే కొన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తాయి, కొన్ని డబ్బా స్టెబిలైజ్ అవుతాయి. సరే విమర్శిస్తుంటారు. రాజకీయాల్లో ప్రజాస్వామ్యం ఎక్కువ, మనకి భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉన్నది ఎక్కువ ఎక్కడ ఉండదు దేశంలో, ప్రపంచంలో. సరే ప్రతి పార్టీకి మాట్లాడే హక్కు ఉంది, మాట్లాడుతూ ఉంటారు. మాకున్నటువంటి సిస్టమ్స్ ప్రకారంగా, మాకున్నటువంటి ఆలోచన ప్రకారంగా మేము వెళ్తూ ఉంటాం. మా ఇది ఏంటంటే రాష్ట్రం బాగుపడాలా, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలా, వాళ్ళ భవిష్యత్తు బాగాలి. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి పాలన ప్రభుత్వ ఉద్యోగులకు చీకటి రోజులుగా మిగిలిపోయిందని, హామీలు అమలు చేయకుండా 2 ఏళ్లుగా చుక్కలు చూపించడమే కాకుండా వాటిని గుర్తించి ప్రశ్నిస్తున్న వారిని కేసులతో వేధిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేసిన కాకర్ల వెంకట్రామరెడ్డిని డిస్మిస్ చేయడం ప్రభుత్వ నిరంకుశ వైఖరికి పరాకాష్ట అని చెప్పారు. ఉద్యోగులంతా ఆయనకు అండగా నిలబడి ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. లేదంటే రాబోయే వైసీపీ ప్రభుత్వంలో ఇవే విధానాలు కొనసాగితే చాలా మంది నష్టపోతారని హెచ్చరించారు. హిట్లర్ ప్రభుత్వాన్ని మనం ఎవరూ చూసుండం కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని చూస్తుంటే ఆ రోజులు ఇంతకంటే దారుణంగా ఉండవేమో అని అనిపిస్తా ఉంది. మీరు చూస్తా ఉన్నారు, ఎవరైతే ప్రశ్నిస్తారో వారందరి మీద అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడాన్ని ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఆనవాయితీగా జరుగుతున్నటువంటి అంశం. ఎవరైతే గట్టిగా మాట్లాడతారో వారికి సంబంధించి ఏ కేసులు కూడా ఉండనక్కర్లా, పోలీసులకు ఒక టార్గెట్ ఇస్తారు. ఇతన్ని ఇన్ని రోజులు జైల్లో పెట్టాలా అంటే ఏదో ఒక కేసును సృష్టించి ఆ కేసులో కన్ఫెషన్ స్టేట్మెంట్ ని తీసుకొని ఏదైతే వాళ్ళకి టార్గెట్ ఇచ్చినారో 1 నెల, 2 నెలల, 3 నెలల, 4 నెలల, 6 నెలల, అన్ని నెలల పాటు వాళ్ళని జైల్లో ఆంధ్ర రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. ఇంతకంటే దారుణమైనటువంటి పరిస్థితులు. ఇంతగా ఒక ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, ఒక సామాన్యుల పక్షాన ఉండే ప్రభుత్వాన్ని కనుక ప్రశ్నిస్తే వారిని జైలులో పెట్టడం కానీ, వారి మీద అరెస్టులు చేయడం కానీ ఈరోజు ఆనవాయితీగా జరుగుతున్నటువంటి పక్షంలో ఎంప్లాయీస్ ను కూడా వదలకుండా ఈ ప్రభుత్వం ఎంత దారుణంగా వంచి ఈ రోజు మోసం చేసింది అన్నది ఈ రోజు కళ్ళకు గట్టినట్టు కనపడతా ఉంది. ఈ రోజు వీరిస్తామని చెప్పి ఈ రోజు వారు గనక అవి ప్రశ్నిస్తే మాకు మీరు చెప్పినటువంటి హామీలు నెరవేర్చండి అని కనుక ఉద్యోగస్తులు కానీ, ఉపాధ్యాయులు కానీ మాట్లాడితే వారందరినీ సస్పెండ్ చేయడం కానీ, ఇంకా వారి మీద తీవ్రమైనటువంటి పనిష్మెంట్స్ కానీ తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఒక భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మనం రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. ప్రధానంగా నేను మీకు ఇక్కడ చెప్పబోయే అంశం ఏంటంటే, కాకర్ల వెంకటరామరెడ్డి గారు, ఈ పేరు అందరికీ కూడా సుపరిచితమే. ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ కూడా ఏపీ సచివాలయ ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షుడిగా, ఏపీ సెక్రటరియట్ ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షుడిగా అతనందరికీ కూడా ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తుల తరపున కానీ అన్ని రకాలుగా వారి కోరికల మీద ప్రభుత్వం మీద పోరాడినటువంటి చరిత్ర కాకర్ల వెంకటరామరెడ్డి గారిది. మొట్టమొదటి నుంచి కూడా ఆయన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కూడా నేను స్వయంగా ఎన్నోసార్లు చూసినాను. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి మా ఉద్యోగస్తులకు సంబంధించి ఈ సమస్యలు ఉన్నాయని చెప్పగలిగినటువంటి ఒక వ్యక్తి కాకర్ల వెంకటరామరెడ్డి గారు. అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు డిస్కస్ చేయడం కానీ, ఆయనతో మాట్లాడడం కానీ, ఉద్యోగస్తుల పక్షాన పోరాటం కూడా ఆ రోజుల్లో జరిగినాయి, అంతకు ముందు జరిగినాయి, ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నాయి. అలాంటి కాకర్ల వెంకటరామరెడ్డి గారిని ఏదైతే ఉద్యోగస్తుల మీద ఆయన మాట్లాడుతూ ఉన్నారో, మొన్నటి రోజున ఆదివారం రోజున, నిన్నగాక మొన్నటి రోజున కూడా ఆయన టీచర్స్ కి సంబంధించి స్టేట్ ఎంప్లాయీస్ మీటింగ్ జరిగితే కూడా దానికి సంబంధించి ఎక్కడైతే వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయో ఐఆర్ విషయంలో కానీ, పిఆర్సీ విషయంలో కానీ, అరియర్స్ విషయంలో కానీ వీటన్నింటినీ కూడా విడుదల చేయండి, లేకపోతే ఈ ప్రభుత్వాన్ని మేము ముట్టడిస్తామని చెప్పి ఆదివారం రోజున ప్రకటించినటువంటి సందర్భంగా నిన్నటి రోజున ఆయన్ని సర్వీసెస్ నుంచి డిస్మిస్ చేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వమే అని చెప్పాలా. ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, ఒక పోరాటం చేస్తున్నటువంటి ఒక నాయకుడిని ఈరోజు డిస్మిస్ చేసినటువంటి పరిస్థితి, టెర్మినేట్ చేసినటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా ఆయన మీద అలిగేషన్స్ కూడా పెద్దగా లేవు. నిన్నటి రోజున ఏం చేస్తున్నారు ఆయన మీద? ఒక అలిగేషన్ అన్నది ఏ అలిగేషన్ తీసుకొచ్చినారు వెంకటరామరెడ్డి గారి మీద? ఈ 2024 ఎలక్షన్స్ కు ముందు ఆర్టీసీ ఎంప్లాయీస్ కి సంబంధించి ఎక్కడో కడప జిల్లాలో, కర్నూలు జిల్లాలో ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లో ఒక మాట చెప్పాడంట, మనము రుణం తీర్చుకోవాల్సినటువంటి సమయం వచ్చింది అని చెప్పి ఆయన మాట్లాడారంట. దానికి సంబంధించి ఆయనకు ఒక నోటీసుని ఇంతకు ముందు కాకర్ల వెంకటరామరెడ్డి గారికి ఇవ్వడం కూడా జరిగింది. ఆ నోటీసులో ఏమని పేర్కొన్నారు? ఆంధ్రప్రదేశ్ సెక్రటరీస్ అసోసియేషన్ వెంకటరామరెడ్డి గారు violated the model code of conduct and conducted meetings with RTC employees in RTC depots of Badvel, Maidukkur, Prodhutur and Kadapa
along with RTC union leader Sri Chandraya and campaigned and distributed pamphlets of Praja Ravana Shaka Mitrulara Prabhutva Runam Tirchukondi by influencing the RTC employees to favor of YSRCP political party. అంటే ప్రజా రవాణా శాఖ మిత్రులారా ప్రభుత్వ రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా బ్లాక్ స్పాట్లను గుర్తించి సరిదిద్దే చర్యలు తీసుకుంటామని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. జిల్లాలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు జిల్లా యంత్రాంగం బస్సు యాత్రకు శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో సగటున ఏటా 550 నుంచి 560 మంది వరకు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. జీరో డెత్ పాలసీ లక్ష్యంగా వచ్చే 2-3 నెలల్లో అన్ని బ్లాక్ స్పాట్లను 100% సరిదిద్దే చర్యలు తీసుకుంటామన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు తిరుపతి జిల్లాలో ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమానికి చేపట్టడం జరిగింది. మనకి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాలో అత్యధికంగా నమోదవుతున్నాయి. వీటిల్లో యావరేజ్గా తిరుపతి జిల్లాలో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ పర్ ఇయర్ 550 నుంచి 560 మంది పర్ ఇయర్ చనిపోతున్నారు. వీటికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకి నేషనల్ హైవే నెట్వర్క్ విపరీతంగా పెరగటం, అదేవిధంగా రోజువారీ స్వామివారిని దర్శించుకునే భక్తులు రోజురోజుకు పెరుగుతుండటం, వాళ్ళు కూడా లాంగ్ డిస్టెన్స్ నుంచి ఇప్పుడు చూసుకున్నట్టయితే వైజాగ్, హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, చెన్నై ఇంకా దూరం నుంచి కూడా వాళ్ళందరూ బై రోడ్డు బై వెహికల్ రావటం, ఓవర్ కెపాసిటీతో రావటం, ఓవర్ స్పీడ్తో రావటం, ప్రాపర్ రెస్ట్ లేకుండా కంటిన్యూస్గా డ్రైవ్ చేయటం, అదేవిధంగా బైకర్స్ బైక్ మీద వెళ్ళే వాళ్ళు హెల్మెట్ ధరించకపోవడం, ఓవర్ స్పీడ్ చేయటం, లేన్ క్రాసింగ్, సిగ్నల్ జంపింగ్, ఇట్లా రకరకాల కారణాలతో మనకి యాక్సిడెంట్స్ అవుతున్నాయి. అదేవిధంగా స్ట్రక్చరల్ డిఫెక్ట్స్ కూడా మనం చూసుకున్నట్టయితే జిల్లా వ్యాప్తంగా ఒక 48 బ్లాక్ స్పాట్స్ ఏంటంటే ఎక్కడైతే గడిచిన సంవత్సరంలో ఆ లొకేషన్లో మోర్ దెన్ 2 or 3 డెత్స్ ఫ్యాటల్ ఆర్ నాన్ ఫ్యాటల్ జరిగితే దాన్ని బ్లాక్ స్పాట్ కింద గుర్తించడం జరుగుతుంది. అట్లాంటివి ఒక 48 బ్లాక్ స్పాట్స్ని మనం గుర్తించి ఈరోజు సంబంధిత అధికారులందరితో పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, నేషనల్ హైవేస్ ప్రాజెక్ట్ డైరెక్టర్స్, R&B, పంచాయత్ రాజ్, రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ ఎక్కడికక్కడ మున్సిపల్ కమిషనర్స్ వాళ్ళందరినీ కూడా కలిసి అందరం ఆఫీసర్స్ కూడా ఒక 2 బస్సెస్ పెట్టుకొని దాంట్లో మార్నింగ్ 6 o'clock నుంచి ఈవినింగ్ వరకు ఆల్ బ్లాక్ స్పాట్స్ని కూడా సందర్శించడం జరుగుతుంది. ఒక బ్లాక్ స్పాట్ని సందర్శించిన తర్వాత అక్కడ తీసుకోవాల్సినటువంటి అసలు అక్కడ ఉన్నటువంటి స్ట్రక్చరల్ డిఫెక్ట్స్ ఏంటి, ఎందుకు కానీ అక్కడ యాక్సిడెంట్స్ అవుతున్నాయి, అక్కడ అనాలిసిస్ చేసి అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరైతే రెసిడెంట్స్ ఉంటే వాళ్ళతోటి, లేదంటే షాప్ వాళ్ళతోటి, మిగతా వాళ్ళతోటి కూడా కనుక్కొని వాళ్ళ ఇన్పుట్స్ కూడా తీసుకొని మీడియా సహకారం తీసుకొని అక్కడ ఎందుకు అవుతున్నాయి ఎక్కువ యాక్సిడెంట్స్ అనేది తెలుసుకొని మా అనాలిసిస్ కూడా చేసి అక్కడ తీసుకోవాల్సినటువంటి టెంపరరీ అండ్ పర్మనెంట్ మెజర్స్ గుర్తించి వాటిని యుద్ధ ప్రాతిపదికన ఇమ్మీడియట్గా మెజర్స్ అన్నీ కూడా చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా ఈ బ్లాక్ స్పాట్స్ అన్నిటినీ కూడా గుర్తించి పబ్లిష్ చేసి ప్రజలందరికీ కూడా ముఖ్యంగా వాహనదారులకి వీళ్ళందరికీ కూడా షేర్ చేసి ఒక అవగాహన కార్యక్రమం కల్పించే విధంగా వాళ్ళు చేపట్టవలసినటువంటి సేఫ్టీ మెజర్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి తెలియజేయడం కోసం ఈరోజు ఈ బస్సు యాత్రని చేపట్టడం జరిగింది. పులివెందులలోని జగన్ నివాసంలో కోదండ రామాలయానికి చెందిన వేద పండితులు విచ్చేసి ప్రత్యేకంగా ఆశీర్వదించారు. ఈ సందర్భంగా సీతారాముల కళ్యాణానికి సంబంధించిన ముత్యాల తలంబ్రాలు, పవిత్ర ప్రసాదాన్ని పండితులు జగన్కు అందజేశారు. వేద మంత్రాల నడుమ జరిగిన ఈ కార్యక్రమంలో పండితులు ఆయనకు ఆయుర ఆరోగ్యాలు,
శ్రేయస్సు కలగాలని ఆకాంక్షించారు. ఆలయాల పవిత్రత, ఆగమ శాస్త్రాల పరిరక్షణ, సాంప్రదాయాల ప్రాముఖ్యతపై వేద పండితులతో జగన్ చర్చించారు. దేవాలయాలలో నిత్య పూజలు, ఉత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వహించడం ఎంతో అవసరమని, తద్వారా ఆధ్యాత్మిక విలువలు తరతరాలకు సంక్రమిస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా సంతనూకలపాడు మండలం మద్దిరాలపాడులో ఎడ్ల బండు లాగుడు పోటీలను ఎమ్మెల్యే విజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయం, రవాణాలో ఒంగోలు జాతి ఎడ్లు రైతులకు వెన్నెముకగా నిలిచాయని గుర్తు చేశారు. యంత్రాలు లేని కాలంలో ఎడ్లు ఎంతో సహాయపడ్డాయని పేర్కొన్నారు. ఈరోజు ఒంగోలు జాతి పోటీలు, ప్రదర్శనలు మా సంతనూతలపాడు నియోజకవర్గంలో మద్దిరాలపాడు గ్రామంలో ప్రకాశం జిల్లాలో జరగటం చాలా సంతోషంగా ఉంది. ఒంగోలు జాతి ఎద్దులు ప్రపంచంలోనే చాలా ఫేమస్ ఎద్దులు. మీ అందరికీ తెలుసు, ఇంతకుముందు ఇప్పుడు బ్రాజిల్లో బ్రాజిల్కి ఈ ఎద్దుల్ని తీసుకొని వెళ్ళారు. చూడడానికి కూడా ఈ ఎద్దులు చాలా అందంగా ఉంటాయి. అంటే ప్రకృతిలో ఒక మంచి క్రియేషన్ అనేది ఈ ఎద్దులే అని నేను అనుకుంటా ఉన్నాను. పూర్వకాలము ఒంగోలు జాతి ఎద్దులు రైతులకి ఎంతో సహాయపడినాయి. చూడడానికి అందంగా ఉండటమే కాకుండా రోడ్ కండిషన్స్ అంటే మార్కాపూర్ లాంటి ఏరియాలలో, నీళ్లు లేని ఏరియాలలో కూడా చాలా గట్టిగా బలంగా పనిచేసిన ఎద్దులు ఇవి. అందుకని ఈరోజు ఇలాంటి జాతిని మనము కాపాడాలా, దాన్ని ఎంకరేజ్ చేయాలా. ఇలాంటి ప్రదర్శనలతో ఎక్కువ మంది రైతులు, వ్యాపారస్తులు ఈ జాతిని కాపాడి ఇంకా ఎంకరేజ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అనారోగ్య బాధిత కుటుంబాలకు ఉండి ఇండియన్ డిజిటల్ స్కూల్ అండగా నిలిచి భారీ విరాళం అందజేసింది. అనారోగ్యంతో బాధపడుతున్న వివిధ కుటుంబాలను గుర్తించి ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున విద్యార్థులు, ఉపాధ్యాయ సిబ్బంది కలిసి ₹1,00,000 ఆర్థిక సహకారం అందించారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ రజనీ కుమార్, కరెస్పాండెంట్ విజయ్ కృష్ణ మాట్లాడుతూ సమాజం పట్ల బాధ్యత, తోటివారికి సహాయపడే గుణం కూడా విద్యార్థుల్లో పెంపొందించాలని, అప్పుడే అది సంపూర్ణ విద్య అవుతుందని అన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలియజేశారు. వృద్ధులను ప్రేమించండి, అనాథలను ఆదరించండి అనే ఒక ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగిందండి. ఈ ప్రోగ్రాంలో మా విద్యార్థులు అలాగే మా ఉపాధ్యాయులు ఎంతోమంది ఈ ప్రోగ్రాంకి వాళ్ళ యొక్క పాకెట్ మనీని, పిల్లల యొక్క పాకెట్ మనీని, అలాగే మా టీచర్స్ నుంచి వాళ్ళ యొక్క శాలరీలో కొంత అమౌంట్ని కలెక్ట్ చేసి దాదాపుగా ₹1,00,000 ఈరోజు ఒక 10 మంది అనాథలకు, తలసేమియా పేషెంట్లకు, అలాగే ఆరోగ్యం బాగోని వ్యక్తులకు, పెద్దలకు, ఎవరైతే ఈ ఒంటరిగా ఉన్న ముసలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వృద్ధులకి, వాళ్ళందరికీ కూడా మా మేనేజ్మెంట్ తరపున ఇవ్వడం మాకు ఎంతో ఆనందకరంగా జరిగిందండి. అలాగే ఇటువంటి ప్రోగ్రామ్స్ని ఇంకా ఎన్నో మేము కండక్ట్ చేయాలని చెప్పి దానికి మా ఉపాధ్యాయ బృందం, అలాగే తల్లిదండ్రులు, మా విద్యార్థులు, మా మీడియా మిత్రులు అందరూ కూడా మాకు సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మళ్ళీ మీ అందరికీ కూడా మా మేనేజ్మెంట్ తరపున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే ఈ వృద్ధులు అనాథల్ని అలాగే పెద్దల్ని గౌరవించాలని చెప్పి మనం పాఠ్యాంశాలు చెప్తూ ఉంటామండి. అది ఈ రోజున మేము ఎంతో అందరి ముందు, మా స్కూల్ యొక్క పిల్లలందరి ముందు కూడా ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు కూడా సోషల్ మెసేజ్ కింద తీసుకొని వాళ్ళు కూడా పెద్దల్ని గౌరవించడం, కానీ వృద్ధులకి ఎవరికైనా అవసరాలు ఉంటే వాళ్ళకు కూడా హెల్ప్ చేయడం అన్నది చిన్నప్పటి నుంచి నేర్పించాలన్న ఒక ఆకాంక్షతో ఇటువంటి ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగిందండి. దీన్ని సహకరించిన ప్రతి ఒక్క పేరెంట్కి కూడా ప్రేమించండి, అనాథలను ఆదరించండి అనేటువంటి
కొనసాగుతున్నటువంటి సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజున ఉండి మండలంలో ఇండియన్ డిజిటల్ స్కూల్ వారు వారి ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి సేవా కార్యక్రమాన్ని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. ఈ రోజున ఇండియన్ డిజిటల్ స్కూల్ ద్వారా మరి వారు యాజమాన్య వారు, ప్రిన్సిపల్ గారు, టీచర్స్ ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో విద్యార్థులందరూ మరి ఈ రోజున వారు దాదాపు ₹1,00,000 దాకా 10 మంది అవసరతలో ఉన్న వారికి వారు సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమాన్ని మరి చేపట్టినటువంటి ఇండియన్ డిజిటల్ స్కూల్ వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. ఎవరెవరైతే మన మండలంలో అత్యవసర స్థితిలో మరి తలసేమియా, అదేవిధంగా కిడ్నీ వ్యాధులు, గుండె సంబంధించినటువంటి వ్యాధులతో ఉన్నవారు వారందరికీ కూడా విద్యార్థులందరూ మరి టీచర్స్ యొక్క ప్రేరేపణతో, ప్రోత్సాహంతో వారు ఇచ్చినటువంటి విరాళాలన్నీ సేకరించి దాదాపు ₹1,00,000 దాకా వారికి ఈ రోజున అందించడం జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమాలు చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా స్కూల్స్లో నేర్పించడం వల్ల మరి భవిష్యత్తులో మన సమాజానికి ఎంతో మేలు జరుగుతుందనే విషయాన్ని తెలియపరుస్తూ ఇక కార్యక్రమాన్ని మరి నిర్వహించి మరి అధ్యక్షత వహించినటువంటి ఇండియన్ డిజిటల్ స్కూల్ యాజమాన్య వారికి ప్రత్యేకమైనటువంటి అభివందనాలు, కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ అండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పాలకొల్లులో బయో మైనింగ్ ప్లాంట్ను, డంపింగ్ యార్డులను పరిశీలించిన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్. డంపింగ్ యార్డులను పార్కులుగా తీర్చిదిద్దుతామని వెల్లడి. మరో ఏడాదిన్నరలో పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేందుకు అవకాశాలు ఉన్నాయన్న అయ్యన్న పాత్రుడు. ఈ ప్రాజెక్టుతో ఉత్తరాంధ్రకు అనేక ప్రయోజనాలు ఉన్నాయని వెల్లడి. కూటమి పాలన ప్రభుత్వ ఉద్యోగులకు చీకటి రోజులుగా మిగిలిపోయిందన్న వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి. కాకర్ల వెంకట్రామరెడ్డి డిస్మిస్, ప్రభుత్వ నిరంకుశ వైఖరికి పరాకాష్ట అని వ్యాఖ్య. 2 నెలల్లో బ్లాక్ స్పాట్లను గుర్తించి సరిచేస్తామన్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యమని వెల్లడి. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.